ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న PVR TV9 న్యూస్ కు స్వాగతం. ఢిల్లీలో జరిగిన టెర్రరిస్ట్ బాంబు బ్లాస్ట్ నిరసిస్తూ గోదావరిఖని చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నాయకులు, నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్ర మూకల దాడిని యావత్ సమాజం దేశవ్యాప్తంగా ఈరోజు మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ విషాద సమయంలో దేశం లోపల ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా యువత అందరూ ఏకతాటిపైన మనం సమైక్యతతో ఉండాల్సిన సందర్భం ఇది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తా ఉంటే కొంతమంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దేశంలో అలజడి సృష్టించడానికి ఈరోజు ఉగ్ర మూకల చర్యలు చేపడతా ఉన్నారు. ఏదైతే కాశ్మీర్ లోపల లింక్ తో పాటుగా అనేక నగరాల లోపల బ్లాస్టింగ్ కోసం ప్లాన్ చేసిరో దాన్ని సమర్థవంతంగా మన దేశ రక్షణ వ్యవస్థ NIA అయితే దాన్ని ఎదుర్కోగలిగింది. కాబట్టి ఈ రోజు సమాజానికి, యువతకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మనం ఐక్యతతో ముందుకు పోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున విన్నవిస్తా ఉన్నాం.